హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వర్మమెక్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా మా వీడియోస్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోలో హీరో హోండా స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్రో, హెచ్ఎఫ్ డీలక్స్ ఈ బండ్లకు క్లచ్ ప్లేట్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. పాత ఓల్డ్ మోడల్స్ నుండి ప్రజెంట్ ఉన్న BS6 బైకుల వరకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. హెచ్ఎఫ్ డీలక్స్ BS6 ఈ బండికి పికప్ అయితే అస్సలు వస్తలేదు. బండి అయితే రేస్ ఎక్కువ అవుతుంది కానీ పికప్ అయితే వస్తలేదు. దీనికి క్లచ్ ప్లేట్లు పోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఓపెన్ చేసిన పార్ట్స్ పెట్రోల్తో సరిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత క్లచ్ హబ్కి ఫస్ట్ క్లచ్ ప్లేట్ వేసుకొని తర్వాత స్టీల్ ప్లేట్స్ ఇలాగా లైన్గా వరుసగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్కి పైన క్లచ్ సెంటర్ని అయితే వేసుకోవాలి. క్లచ్ సెంటర్ వేసిన తర్వాత బండికి అయితే ఫస్ట్ క్లచ్ హౌసింగ్ ఫిట్ చేయాలి. దీనికైతే ఒకటి సన్నం వాచర్ ఉంటుంది క్లచ్ హబ్కి. తర్వాత కటింగ్గా 2 వాచర్లు అయితే ఉంటాయి హాఫ్గా. ఈ కట్ వాచర్కి గ్రీస్ పెట్టుకొని అయితే వేయాలి. ఆ వాచర్లు కింద పడిపోకుండా ఉంటుంది. గ్రీస్ పెట్టుకొని ఆ 2 కటింగ్ వాచర్లు వేసుకున్న తర్వాత దానికి క్యాప్లా ఇంకో వాచర్ ఉంటుంది, అవి కింద పడిపోకుండా ఆ వాచర్ని అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్లచ్ కిట్ని క్లచ్ హబ్లో అయితే క్లచ్ హౌసింగ్లో అయితే వేసుకోవాలి. 3 క్లచ్ ప్లేట్లు స్ట్రేట్ ఉండాలి, ఒకటి సైడ్కి వస్తుంది, 3 స్ట్రేట్గా వస్తాయి. పాత మోడల్కి అయితే 4 స్ట్రేట్గానే ఉంటాయి. దీనికైతే ఒకటి సైడ్కి వస్తుంది. దీన్ని క్లచ్ ప్లేట్లని తింపుకుంటూ సెట్ చేసుకోండి. క్లచ్ ప్లేట్లు తింపుకుంటూ సెట్ అయితే చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక వాచర్ వస్తుంది. వాచర్ వేసుకొని దీనికైతే నట్టు ఉంటుంది, క్లచ్ నట్. దీన్ని ఈ బిట్ తోటి టైట్ చేసుకోవాలి. కొందరు సుత్తెతోటి కొట్టి టైట్ చేస్తారు, కానీ అలా పర్ఫెక్ట్గా టైట్ అయితే కాదు. దీంతో అయితే టైట్ చేసుకోవాలి. ఈ బిట్ తోటి ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత కొట్టి టైట్ చేస్తే ఆల్రెడీ ఇంతకుముందు కొట్టి టైట్ చేసినట్టు దీనికి ఆల్రెడీ. తర్వాత 4 స్ప్రింగులు వేసుకోవాలి. 4 స్ప్రింగులు వేసుకోవాలి. తర్వాత పైన ఒకటి ప్లేట్ ఉంటుంది, బేరింగ్ తోటి ఉంటుంది. దానికి 4 10mm బోల్టులు ఉంటాయి. ఆ బోల్టులు టైట్ చేసుకోవాలి. అది కూడా క్రిస్ క్రాస్గా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోవాలి అంటే అటు ఇటు ఆపోజిట్గా టైట్ అయితే చేసుకోవాలి. వన్ సైడ్ అయితే ఫుల్ టైట్ అయితే అస్సలు చేసుకోవద్దు, చేసుకున్నా అసలు సెట్ కావు. ఓకే, ఫైనల్గా 4 ఆపోజిట్గా ఈ 4 10mm బోల్ట్ అయితే టైట్ చేసుకోవడం జరిగింది. బాగా ఫుల్ టైట్ చేసుకోవద్దు, ఈ ప్లేట్ ఇరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. మీడియం టైట్ అయితే చేసుకోవాలి. మీడియం అంటే మీడియం కాదు, అది విరిగిపోకుండా అయితే చేసుకోవాలి. తర్వాత దీని కింద ఒకటైతే ఉంటుంది ఆయిల్ కోసం. దీనికైతే 8mm వచ్చాయి, 8mm 2 బోల్ట్లు వచ్చాయి. 10mm కూడా వస్తాయి ఒక్కొక్క బైక్. దీనికైతే 8mm బోల్ట్లు 2 వచ్చాయి. ఈ 2 బోల్ట్లు అయితే టైట్ చేసుకోవాలి. ఓకే, 2 బోల్ట్లు అయితే టైట్గా చేసుకోవాలి.
తర్వాత క్లచ్ ప్లేట్ల పక్కకు క్రాంక్ అయితే రోటర్ ఉంటుంది. రోటర్ దీన్ని సైంటిఫిక్ ఆయిల్ ఫిల్టర్ అంటారు. దీంట్లో ఆయిల్ రొటేట్ అవుతుంది. ఆయిల్ రొటేట్ అయ్యి ఏమన్నా ఆయిల్కు సంబంధించిన పార్టికల్స్ ఉంటే దాంట్లో ఉండిపోతాయి. దీనికి కూడా బిట్టు సాయంతో టైట్ చేసుకోవాలి. ఫైమర్ గేర్కి అయితే అది పెట్టడం జరిగింది తిరగకుండా. దీని అయితే టైట్ చేసుకోవాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. తర్వాత రోటర్కి పైన క్యాప్కి 4 స్క్రూలు ఉంటాయి, రోటర్ స్క్రూలు. దీనికైతే కొత్త స్క్రూలు వేస్తున్నాము. పాత అయితే స్లిప్ అయినాయి. 4 ఉంటాయి. 4 స్క్రూలు వేసుకున్న తర్వాత ఇంపాక్ట్తో అయితే టైట్ చేసుకోవాలి. ఇంపాక్ట్తో అయితే ఇవి టైట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ డ్రైవ్ తోటి టైట్ చేసుకోవాలి. రోటర్ స్క్రూలు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. తర్వాత ఇంపాక్ట్ డ్రైవ్ తోటి చేసుకోవాలి. నేను దీంట్లో పెట్టలేను. ఇంపాక్ట్ డ్రైవ్ తోటి అయితే టైట్ చేసుకోవాలి. తర్వాత దీనికైతే క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే వేసుకోవాలి. చాలామంది అనబాండ్ వేస్తారు క్లచ్ కవర్ ప్యాకింగ్కు, కానీ నేను ఇంతవరకు ఒక్క బండికి కూడా ఇలా వేయలేడు అనబాండ్ క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే. ఒక్క బండి కూడా కంప్లైంట్ కూడా రాలేదు. BS6 BS4కి క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే చేంజ్ ఉంటుంది. క్లచ్ కవర్ ప్యాకింగ్ BS6 వేరే ఉంటుంది, BS4కి అయితే వేరే ఉంటుంది. తర్వాత క్లచ్ కవర్ని అయితే ఎక్కించుకోవాలి. సుత్తితో మెల్లగా కొట్టుకోవాలి. కొడితే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మెల్లగా కొట్టాలి, లేకుంటే క్లచ్ కవర్ పలిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ పెద్ద బోల్ట్ అయితే ఇటు కార్నర్కి వస్తుంది. తర్వాత 2 పెద్ద ఇటు వస్తాయి. మిగతావి అన్నీ సేమ్ సైజు ఉంటాయి. ఇంకా 5 మొత్తం 8 బోల్ట్లు ఉంటాయి. 8 నెంబర్ బోల్ట్లు అయితే ఉంటాయి. ఇవి కూడా క్రిస్ క్రాస్ అంటే ఆపోజిట్గా టైట్ చేసుకోవాలి. వన్ సైడ్ టైట్ చేసుకుంటేనే ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రిస్ క్రాస్గా ఇట్లా వన్ సైడ్ కాకుండా ఆపోజిట్ టైట్ చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ లీక్ అస్సలు అవ్వదు. అనబాండ్ చాలామంది మెకానిక్లు అనబాండ్ పెడతారు, కానీ నేనైతే అస్సలు అనబాండ్ అయితే పెట్టను. ప్రాపర్గా నట్లు టైట్ చేసుకున్నామంటే అస్సలు ఆయిల్ లీక్ అయితే కాదు. ఒకవేళ కిక్ ఆయిల్ సీల్ పోతే ఆయిల్ సీల్ అయితే చేంజ్ చేసుకోవాలి తప్పకుండా. ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్స్ అందరికీ. మా వీడియో కనుక మీకు వర్త్ అనిపించినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ దీనికనే కాదు, ఏ బైక్ అయినా సరే పికప్ వస్తలేదు, బండి ఎక్కువ రేస్ అవుతుందంటే క్లచ్ ప్లేట్లు పోయినట్టే. ఓకే గాయస్, 8 నెంబర్ బోల్ట్ అయితే అన్నీ అయితే ఫుల్ టైట్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీనికైతే కిక్ రాడ్ అయితే ఎక్కించుకోవాలి. ఆ తర్వాత క్లచ్ కేబుల్ అయితే సెట్ చేసుకోవాలి. ప్లే నేనైతే మినిమం 70% క్లచ్ ఉంచుతాను, 30% అయితే ప్లే ఉంచుతాను. మీ బైక్లకు కూడా ఇలానే ఉంచుకోండి. 30% ప్లే ఉంటే మీ క్లచ్ ప్లేట్లు ఎక్కువ లైఫ్ వస్తుంది. తర్వాత కిక్ రాడ్ అయితే బైక్ అయితే ఫిట్ చేయడం జరిగింది. దీనికి ఫుట్ రెస్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి, లూజ్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే క్లచ్ కవర్ బయటికి రాకుండా అది అడ్డంగా ఉంటుంది. ఫుట్ రెస్ట్ అయితే లూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కిక్ రాడ్ ఫిట్ చేసిన తర్వాత ఫుట్ రెస్ట్ని అయితే టైట్ చేస్తాను. ఈ బండికి అయితే కస్టమర్ మోటో ఆయిల్ అయితే తీసుకొచ్చాడు. ఆయిల్ అయితే ఫిల్ చేయడం జరిగింది. ఫిట్ చేసిన తర్వాత మోటో ఆయిల్ అయితే పోసాము. మేమైతే క్యాస్టర్ ఆయిల్ ఎక్కువ వాడతాము, కానీ కస్టమర్ అయితే మోటో ఆయిల్ తీసుకొచ్చాడు. ఫైనల్గా బైక్ అయితే రెడీ అయింది. పికప్ అయితే ఫుల్ వస్తుంది. ఇంతవరకు మా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.